నర్రెడ్డి సునీత గారి వీడియో ఒకటి చూశానండి నిన్న సోషల్ మీడియాలో. మళ్ళీ మీడియా ముందుకొచ్చారు. ఎవరిపైనో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. తను అనుకున్నట్లు జరగట్లేదు అని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్నారు. నర్రెడ్డి సునీత గారి పైన మాకు వ్యక్తిగతంగా మాకు ఎటువంటి కోపం కానీ లేకపోతే ద్వేషం కానీ మాకు లేదండి. ఎందుకంటే మా వివేకానంద రెడ్డి గారి కుమార్తె. కానీ ఎందుకు ఆవిడ అసంతృప్తితో ఉన్నారు, ఎవరి మీద బాధ వెళ్ళగక్కుతున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారన్న విషయాల్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకసారి సునీత గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఈ లాస్ట్ 1 year లో వచ్చిన జడ్జ్మెంట్స్ కూడా నాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్స్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు ఒక జడ్జ్మెంట్ లో ది కోర్ట్ డిసైడెడ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాకముందే, బిఫోర్ న్యాచురల్ గా అందరికి తెలియకముందే పొద్దున 5:30కే ఆయనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందజేయబడింది అని ఒక పాయింట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అప్పుడు ఇఫ్ యు రిమెంబర్, మొత్తం లోకానికి తెలిసింది ఆయన చనిపోయిన విషయం 6:15కి. అంతకంటే ముందే ఎవరికైనా తెలిసిందంటే అది ఎందుకు తెలిసిండాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే కోర్ట్ డిసైడెడ్, ఫ్యామిలీ మెంబర్స్ కదా న్యాచురల్ గా తెలిసింటది, దీని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా. సిబిఐ ఇట్ సెల్ఫ్ టోల్డ్ ద కోర్ట్ దట్ 6:15 కానీ అందరికి చార్జ్ షీట్ లో ఫైల్ చేసిందండి, 6:15కి అందరికి తెలిసిందని చెప్పి. సో అట్లా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అదే జడ్జ్మెంట్ లో ఒక స్మాల్ పాయింట్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. కిరణ్ యాదవ్ హ్యాడ్ సెంట్ అ మెసేజ్ టు అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాల్సింది వచ్చింది అని. అది అగైన్ లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ లో మిడ్ నైట్ అని చెప్పేసి దాని దగ్గర వదిలేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. టైంలో కిరణ్ యాదవ్ అనే మనిషి లేచున్నాడు, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ కూడా ఆయన లేచి బయట తిరుగుతున్నాడు అని చెప్పింది. అవన్నీ పాయింట్స్ మళ్ళీ కోర్టు ముందుకు తీసుకెళ్తే మళ్ళీ కోర్టు చెప్పింది, there are gaps in the investigation, there are gray areas, but we cannot direct the CBI to do investigation and చెప్పి, we cannot give instructions to CBI to investigate in a particular area. But అదే court had told CBI to investigate in a particular area. So ఇట్లా conflicting judgments ఎట్లా వస్తాయో I really don't understand. You're still fighting through the legal system. సో సునీత గారు కోర్టులు వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ని తప్పుపడుతున్నారు. సునీత గారు, ముందు మీకు ఒక సలహా. నేను ఒక 2 నిమిషాలు మీరు చెప్పినది ఇప్పుడు విన్నాను, ఇంతకుముందు కూడా విన్నాను. మీరు ఏం మాట్లాడాలనుకున్నారో నాకే అర్థం కాలేదండి. నేను ఎన్నో వీడియోలు చేశాను మీ తండ్రి గారి మరణం పైన. నాకు తెలిసినంత కూడా నేను ప్రజలకు చెప్పాలని ట్రై చేశాను. కానీ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది, ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు. కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్ రెడ్డికి ఫోన్ చేశారు, ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. దాన్ని కూడా చేసి కూడా మధ్యలో వదిలేశారు. ఇక్కడ ఫోన్ కాల్ గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అని చెప్పేసి మీరు చెప్పాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అవి కోర్టులండి. టెన్నిస్ కోర్టులో, బ్యాడ్మింటన్ కోర్టులో కాదు, జడ్జిమెంట్ ఇచ్చే కోర్టులు. కోర్టుల తీర్పుల్ని మనం గౌరవించాలి. ఒక్కోసారి మనకు అనుకూలంగా రావచ్చు, మనకు వ్యతిరేకంగానూ రావచ్చు. ఆధారాలు లేకపోతే కోర్టులు నిర్ణయాలు తీసుకోలేవు. కోర్టుకు కావాల్సింది సానుభూతో, సెంటిమెంటో కాదు, ఆధారాలు. ఇక్కడ మేము కూడా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగదలుచుకున్నాము సునీత గారు. సంఖలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరగడం దేనికి అన్నది ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, దస్తగిరి అనే వ్యక్తిని 2018 డిసెంబర్లో డ్రైవర్ ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? మీరు మీ భర్త తీసేశారు. డ్రైవర్ ఉద్యోగంలో నుంచి ఎందుకు దస్తగిరిని తీసేశారు? ఆ తర్వాత కదా దస్తగిరి కక్ష పెంచుకుంది. దస్తగిరే
వాంగ్మూలంలో క్లియర్గా చెప్పాడు, నేను ప్రైవేట్ పార్ట్స్ పైన తన్నాను అని చెప్పేసి, గుండెలపైన గుద్దారు అని చెప్పేసి. ఎలా చంపారో కూడా వాంగ్మూలంలో, నేను ఆ వాంగ్మూలం నేను కూడా చదివాను, ఎవరో పంపిస్తే అది నిజమనే అనుకుంటున్నాను. సో అందులో ఉంది. మరి ఎలా దస్తగిరి బయటికి వచ్చేసి, కారు డ్రైవర్గా ఉన్న దస్తగిరి ఇప్పుడు ఒక కారుకు ఓనర్ అయ్యి డ్రైవర్ను పెట్టుకొని ఇప్పుడు ఎలా బయట చలామణి అవుతున్నాడు? ఇంకా డైరెక్ట్ మీరు దస్తగిరికి క్షమాభిక్ష పెట్టినారో, దస్తగిరిని మీరు ఏమనట్లేదో మాకు తెలియదు, కానీ దస్తగిరిని అడిగితే చెప్తాడు కదా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారికి 5:30కు ఫోన్ కాల్ వచ్చిందని ఎవరి నుంచి చేసినారో అది కూడా చెప్పండి, మీరే బయటకు వచ్చి చెప్పండి ఎవరు చేసినారు. ఇప్పుడు ఒకసారి ఒక వార్త వచ్చినప్పుడు, ఏదో విధంగా అది బయటకు వచ్చినప్పుడు 100 మందికి ఎలా చేరింది అనేది ఎవడు కూడా చెప్పలేడండి. ఎలా చెప్తారు? ఎవరు కూడా చెప్పలేరు. కానీ మీరు ఒప్పుకున్న విషయం, వివేకానంద రెడ్డి గారు స్వహస్తాలతో రాసిన ఆ లెటర్ని కృష్ణారెడ్డి గారు చూస్తే, మీ భర్త కృష్ణారెడ్డి గారిని దాచిపెట్టు, ఆ లెటర్ను పోలీసులకు ఇవ్వద్దు అని చెప్పారు. సాక్షుల్ని తారుమారు చేయడం కాదా అది? ఇది నేను బయట చూశాను, మీరు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు, మీ భర్త కూడా ఒప్పుకున్నారు. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఏదో గూగుల్ మ్యాప్ ఏదో ఏదో చెప్పారు ఇంతకుముందు, అవన్నీ కూడా పనిచేయమని చెప్పారు. ఇప్పుడు కోర్టులు ఏం చేయాలన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. మీరు చేయాల్సింది ఏంది? మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు విపరీతంగా జనాలు వస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది, ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలన్న అభిప్రాయం ఏర్పడింది అన్న వెంటనే మీరు వచ్చేసి ఇలా జరగలేదు, అలా జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, లేకపోతే ఎందుకు ఇంట్రాగేట్ చేయట్లేదు అని చెప్పేసి మీరు వచ్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసం సునీత గారు? ఎంతవరకు సమంజసం? ఒకవేళ మీరు కోర్టులు సరిగా చేయట్లేదంటే కోర్టు మీద కేసు వేయండి, మళ్ళీ కోర్టులోని. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే ఇంకా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తుంది. రెండవది, మీరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే నిజంగా తప్పు చేసిన వాడు, ఓహో ఈమె ఈ విధంగా మాట్లాడుతుందా అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంది కదా. దానివల్ల కేసు ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది, పక్కదారి మళ్ళీ అవకాశం ఉంది. కానీ అవన్నీ కూడా మీరు ఆలోచించుకోకుండా ఏదో చంద్రబాబు చెప్పినాడనో లేకపోతే ఇంకొకరు చెప్పినారనో మీరు వచ్చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయలేదు, వాళ్ళని ఇంట్రాగేట్ చేయలేదు, ఈ యాంగిల్లో చేయలేదు, ఆ యాంగిల్లో చేయలేదు, కోర్టులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కోర్టులో వాళ్ళ జడ్జిమెంట్ సరిలేదు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయమంటే వాళ్ళు చేయట్లేదు, సిబిఐకి చెప్పమంటున్నారు. ఇవన్నీ ఎందుకండి ప్రజలకు? దేనికి? నలుగురు చంపినారు అని వాళ్ళే ఒప్పుకున్నారు, ఇంకా పేర్లన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒకడు, నాకు నిజంగా ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఒక వ్యక్తి నేనే చంపినా అని చెప్పి ఒప్పుకొని, అంటే ఇప్పుడు పోలీసులకు సహకరిస్తే ఇప్పుడు 5 మంది ఎవరైనా చంపారనుకోండి, నెక్స్ట్ ఎవరినైనా అందులో ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? ఆ 5 మందిలో ఒకడు పుసుక్కున పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే అండి చంపింది, నాతో పాటు 4 చంపినారు, కానీ నేను అప్రూవర్ అవుతా, నన్ను బయటకు వదిలేయండి, నేను ఇంతకుముందు పేదవాడిగా ఉన్నా, నేను ఇప్పుడు అప్రూవర్ అయితే నేను డబ్బున్నవాడిని అవుతాను, ఇంతకుముందు కారు డ్రైవర్గా ఉండేవాడిని కారు ఓనర్ని అవుతాను, సెటిల్మెంట్లు చేస్తాను, బయటకు పోయి తిరుగుతాను అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారా? ఇది నిజంగా అంటే ఐ డోంట్ నో అండి, లీగాలిటీస్ ఎలా వర్క్ అవుతావో నాకు తెలియదు, కానీ అంటే ఆఫ్కోర్స్ మళ్ళీ చెప్తున్నాను కదండి, కోర్టులకు సెంటిమెంట్లు అభిప్రాయాలతో పని లేదు, ఆధారాలు కావాలి. బట్ నా అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తిని నేనే చంపినా అని చెప్పేసి వాంగ్మూలం ఇచ్చి అప్రూవర్గా మారితే అతను బయటికి వచ్చేసి కారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి కాస్త కారు ఓనర్ అయ్యి సమాజంలో పెద్ద మనిషిగా చలామణి కావచ్చు అనేదే నాకు మింగుడుపడ్డం లేదండి. అది ఎలా సునీత గారు దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారో, మా నాన్నను చంపిన వ్యక్తుల్లో ఇతను అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారని వాంగ్మూలం అవన్నీ ఉన్నాయి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఏం కేసుని ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ వ్యక్తి బయట అంతా మీసాలు ఇట్లా తిప్పుకొని తిరుగుతూ చలామణి అవుతుంటే పెద్ద మనిషిలాగా సునీత గారు దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకున్నారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదండి. దస్తగిరి పైన ఒక్క మాటైనా మాట్లాడిందే సునీత? అమ్మ సునీత గారు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా వివేకానంద రెడ్డి గారిని మేము అంతే అభిమానిస్తాం. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దానికి కారణం ఏంటన్నది ప్రపంచానికి తెలియాలి. వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంట్లో రాజకీయాలు మీరు ఆపాదించకండి. ఎవరో చెప్పిన మాటలు లేకపోతే చెప్పుడు మాటలు విని మీరు ఇష్టారీతిన మాట్లాడకండి. పబ్లిక్లోకి వచ్చి మేము డైజెస్ట్ చేసుకోలేం. ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులుగా మేము డైజెస్ట్ చేసుకోలేం. మాకు వైఎస్ఆర్ గారు ఎంతో, వివేకానంద రెడ్డి గారు అంతే. ఊరికే బయటకు వచ్చేసి వివేకానంద రెడ్డి గారిని మాత్రం అవమానించకండి. ఒక అభిమానిగా నేను మాట్లాడుతున్నా.